సో ఈ రోజు 4th డిసెంబర్ 2024 కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అంతా కూడా మనం ఒక్కసారి టేబుల్ ఆఫ్ కంటెంట్ రూపంలో చూద్దాం. సో మొదటిగా వచ్చి ఈ రోజు కరెంట్ అఫైర్స్లో మనం ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం గురించి డిస్కస్ చేయబోతున్నాం. వరల్డ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ డే. దీన్ని ఎప్పుడు జరుపుకుంటాం, అలాగే దీన్ని ఎందుకు జరుపుకుంటారు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేయబోతున్నాం. అలాగే మనకి వరల్డ్ వైల్డ్ లైఫ్ డే కూడా ఉంటుంది. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. దట్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. డోంట్ కన్ఫ్యూజ్ అండి. ఇక్కడ ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం అనేది ఒకటి, అలాగే ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం అనేది ఒకటి. ఈ రెండింటి గురించి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత భారత నౌకాదళ దినోత్సవం, ఇండియన్ నేవీ డే. ఇది ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం. అలాగే ఇది ఎందుకు పర్టికులర్గా ఆ డేట్లోనే జరుపుకుంటాం. అలాగే మన భారతదేశం యొక్క నావికాదళం గురించి మనం తెలుసుకోబోతున్నాం. అలాగే 2024వ సంవత్సరానికి గాను ఇండియన్ నేవీ డే థీమ్ ఏంటనేది కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. తర్వాత భారత్ చైనా సంబంధాలు సరైన దారిలో ఉన్నాయని చెప్పేసి మన భారతదేశం యొక్క విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పడం జరిగింది. ఇండియా చైనా హ్యావ్ సెట్ టైస్ ఆన్ రైట్ ట్రాక్. ఇది చెప్పింది జయశంకర్. అయితే ఇక్కడ మనం మన భారతదేశం చైనాకి సంబంధించినటువంటి ఈ సంబంధాల గురించి మీరు ఒక్కసారి చదవండి. నేనైతే అంత ఎలాబొరేట్గా దీనైతే తీసుకోవట్లేదు కానీ బట్ మనకి మెయిన్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఆబ్జెక్టివ్ టైప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దాని వరకు ఎంతైతే కావాలో అంత ఈ కరెంట్ అఫైర్ నేను కవర్ చేయడం జరుగుతుందండి. సో ఒకవేళ మీరు గ్రూప్ 1 కానీ యూపీఎస్సీ కానీ ఇలాంటి థియరిటికల్ ఎగ్జామ్స్ కనుక ప్రిపేర్ అవుతున్నట్లయితే ఇంకా కొద్దిగా ఎలాబొరేట్గా దీనికి సంబంధించి మీరు చదవాల్సి ఉంటుంది. దానికి రిలేటెడ్ కరెంట్ అఫైర్ మనకి brainbuzzacademy.com వెబ్సైట్లో ఉంటుంది. ఒకసారి దాన్ని అయితే ఒకసారి చదవండి. ఓకేనా? ఇక్కడైతే మనం భారత్ చైనాకి మధ్య ఉన్నటువంటి బార్డర్స్ కానీ, తర్వాత మన భారతదేశం ఇతర దేశాలతో ఎన్ని దేశాలతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, ల్యాండ్ బార్డర్ ఎన్ని దేశాలతో షేర్ చేసుకుంటుంది, ఆ తర్వాత కోస్టల్ బార్డర్ ఎన్ని దేశాలతో షేర్ చేసుకుంటుంది, బార్డర్ లెంత్ ఎంత, తర్వాత ఈ భారతదేశానికి చైనాకి మధ్య ఉన్నటువంటి ఈ బార్డర్ నేమ్ ఏంటి, ఓకేనా, సరిహద్దు పేరు, ఇండియా పాకిస్తాన్ సరిహద్దు పేరు ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత భారతదేశానికి $1.2 బిలియన్ MH-60R హెలికాప్టర్ పరికరాలు అమ్మడానికి ఇటీవల ఒక దేశం అంగీకరించింది. సో అయితే ఆ దేశం ఏంటి, ఏ దేశం దీన్ని అంగీకరించింది అనేటువంటిది మనం డిస్కస్ చేస్తాం. డాష్ ఓకేస్ $1.2 బిలియన్ MH-60R హెలికాప్టర్ ఎక్విప్మెంట్ సేల్ టు ఇండియా. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2024ని లోక్సభ ఆమోదించడం జరిగింది. లోక్సభ పాసెస్ బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024. సో ఈ బ్యాంకింగ్ లాస్ అమెండ్మెంట్ బిల్ అనేటువంటి దాని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. తర్వాత ఊబర్ షికారా భారతదేశపు మొదటి జల రవాణా సేవని ఇటీవల ప్రారంభించడం జరిగిందండి. ఊబర్ షికారా అంటాం దీన్ని. ఊబర్ ప్రారంభించింది మన భారతదేశంలో మొట్టమొదటి వాటర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ అండి. అయితే దీన్ని ఎక్కడ ప్రారంభించారు అనేటువంటిది మనం డిస్కస్ చేయబోతున్నాం. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. తర్వాత భారత నౌక కెప్టెన్ యూకేలో సముద్రపు శౌర్య పురస్కారాన్ని అందుకోవడం జరిగింది. సో ఇండియన్ షిప్ కెప్టెన్ రిసీవ్స్ మ్యారిటైమ్ బ్రేవరీ అవార్డ్ ఇన్ యూకే. సో అయితే అతని యొక్క పేరు ఏమిటి అండ్ ఈ అవార్డు గురించి మనం మొత్తం కూడా తెలుసుకుంటాం. తర్వాత ఢిల్లీ హైకోర్టు సీజే మన్మోహన్ని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మన్మోహన్ అపాయింటెడ్ సుప్రీంకోర్టు జడ్జ్. ఓకే, సో దీని గురించి మనం తెలుసుకోబోతున్నాం. తర్వాత సుప్రీంకోర్టు గురించి కంప్లీట్గా మనం ఒకసారి స్టడీ చేద్దాం. తర్వాత హరిమౌ శక్తి 2024. హరిమౌ శక్తి 2024 అనేటువంటిది ఇది ఒక జాయింట్ మిలిటరీ ఎక్సైజ్. ఇది మన భారతదేశానికి మరియు మరొక దేశానికి మధ్య జరిగేటువంటి సంయుక్త సైనిక అభ్యాసం. అయితే మన భారతదేశానికి ఏ దేశానికి మధ్య జరిగేటువంటి సంయుక్త సైనిక అభ్యాసం ఈ హరిమౌ శక్తి 2024 అనేటువంటిది. అలాగే ఇప్పుడు ఇది ఎన్నవ ఎడిషన్ 2024వ సంవత్సరంలో జరుగుతుంది అండ్ ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇవి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేయబోయేటువంటి కరెంట్ అఫైర్స్.